అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూస్తూనే 2025 సంవత్సరం చాలా త్వరగా ముగించబడింది. 2026లోకి వచ్చేసాం. కొన్ని రోజులైతే జనవరి నెల కూడా చాలా త్వరగా ముగించబడుతుంది. కానీ చాలామంది హృదయం నుండి కలవరం అంతా ఒకటే, గత సంవత్సరం ఎన్నో పరిస్థితులు ఓడిపోతూ వచ్చా. ఏ పని తలపెట్టినా అందులో నష్టము తప్ప లాభం ఎందులోని రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసాం, అందులో కూడా ఓడిపోయాం. కుటుంబ పరిస్థితులు మనం అనుకున్నట్లు లేవు, వ్యాపారాలు మనం అనుకున్నట్లు లేవు, పిల్లల పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఏది మనం అనుకున్నట్లేదు. కొంతమంది అంటున్నారు, అయ్యా మా కుటుంబం నష్టాల మధ్య ఉంది, మా జీవితాలు ఓటముల మధ్యన ఉన్నాయి, కన్నీరు తప్ప సంతోషించే అనుభవాలు మా జీవితంలో కనిపించట్లేదని దుఃఖపడుతున్న మీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. ఆయన మీ బ్రతుకులను ఖచ్చితంగా మారుస్తాడు. మనుషులు మాటిస్తే తప్పుతారేమో కానీ దేవుడు మాటిస్తే ఎన్నటికీ మాట తప్పడు. ప్రియ సంగమా, ఈరోజు ఈ మాటను మీ గుండెల్లో పెట్టుకోండి. శోధన, సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఎవరైతే ప్రభు మాటను అనుసరించి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తారో వారికి బలమైన విజయాలు నా ప్రభు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. దేవుని వాక్యాలు చాలా స్పష్టంగా రాయబడిన మాట. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ మాట చదవగలిగితే, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. ప్రియ సంగమా, మనం ప్రభు వైపు చూడాలి. చాలామంది విజయాలు పొందడానికి మనుషుల వైపు, బంధువుల వైపు, స్నేహితుల వైపు, అధికారుల వైపు, ధనవంతుల వైపు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారి వైపు, అందరి వైపు చూస్తారు. కానీ వారు ఎవ్వరూ మన జీవితాన్ని మార్చరు, వారు ఎవ్వరూ మనల్ని ఆశీర్వాదాల వైపు నడిపించరు. కానీ మనం ప్రభు వైపు చూడగలిగితే, దేవుని వైపు చూడడం మాత్రమే కాదు, దుర్మార్గమును మన గృహములో నుండి మనము దూరము చేసిన ఎడల, కొన్నిసార్లు మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తున్నా, భర్త తప్పు చేస్తున్నా, లేకపోతే భార్య తప్పు చేస్తున్నా చూసి చూడలేనట్టు వదిలేసిన వారు చాలామంది ఉన్నారు. పిల్లలే కదా, మా ఇంట్లో వారే కదా, నా సొంత వారే కదా అని చిన్న చిన్న తప్పిదమ్ములు మనం చూసి చూడనట్లు వదిలేయడం వల్ల ఈరోజు కుటుంబము శాపగ్రస్తం అవ్వడానికి కారణమయ్యాయి. ప్రియ సంగమా, మీరు దీవించబడాలని, కన్నీరు కార్చిన చోట గొప్ప విజయాలు మీరు పొందుకోవాలని సేవకుడికి మాట మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నాను. యోబు ఘనమైన సాక్ష్యాన్ని ప్రభు సందులో పొందినవాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ చెడుతనమును విసర్జించిన వాడని గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఈ చెడుతనమును విసర్జించుట అనే పదం చాలా అద్భుతమైనది. ఎందుకంటే మేము ఒకసారి ఒక ఏజెన్సీ ప్రాంతానికి స్వార్థకు వెళ్ళాం. చాలా విపరీతమైన ఆకలి నాకు. అప్పుడు ఆకలేస్తున్నప్పుడు ఏదైనా షాప్ దొరికితే కొనుక్కుందామని అనుకున్నాను. కానీ అక్కడ రాత్రి 7 అయ్యేసరికి మొత్తం అన్నీ మూయబడ్డాయి. ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత నేను ఆ ప్రసంగం చేయకముందు మా డ్రైవర్తో అన్నాను, అయ్యా నీకు ఏ ఫ్రూట్స్ కనిపించినా నువ్వు ఖచ్చితంగా తీసుకొచ్చా అని చెప్పగానే సభ ముగించబడింది. నేను ఎదురు చూసినట్లే ఒక మంచి జాంకాయలు మా డ్రైవర్ తీసుకొచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయింది. కారులో కూర్చున్నాను. నీట్గా జాంకాయలన్నీ కడిగేసుకున్న తర్వాత వాటిని తినడం ప్రారంభించాను. తినిన తర్వాత కొంచెం దారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఎందుకో తెలీదు, అవి చాలా జిగురుగా అనిపిస్తున్నాయి. లైట్ వేసి చూడగా ఆ జాంకాయ మధ్యన అంతా కూడా చాలా నల్లగా ఉండి రకరకాల పురుగులు కదులుతున్నాయి, మెదులుతున్నాయి. నాకు అనిపించింది, అనవసరంగా ఈ మధ్యలో లైట్ వేసాను, పూర్తిగా తినేసినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమోనని మనసులో కలవరం అంతా ఏంటో తెలుసా, ఇప్పుడు నాకు లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా జరుగుతుందా, ఎందుకంటే భయం వేస్తూ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత నా శరీరానికి అది నచ్చక నాకు వెంటనే వాంతులు అయిపోయాయి. ఎంత ప్రశాంతంగా ఉందంటే, నేను తినిన చెడు నా శరీరంలోంచి బయటకు వచ్చేయగానే నాకు మనస్సుకి చాలా నెమ్మదైంది. యోబు పొందుకున్న సాక్ష్యం కూడా అదే. అతడు చెడుతనమును విసర్జించిన వాడు. ఏ చెడు తన ఇంట్లోకి వస్తున్నా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి తన కుటుంబాన్ని పవిత్రపరుచుకున్నాడు. కాబట్టే కోల్పోయింది రెండంతలుగా తిరిగి వచ్చేసింది. ప్రియ సంగమా, మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటే ఈ మాట చెప్తున్నాను. చెడుని విడిచిపెట్టండి, పాపాన్ని ఇంట్లోంచి దూరపరచండి. ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని అభివృద్ధి చేస్తాడు. పడిన చోట దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. ఈరోజు నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, గతంలో చేసిన అసహ్యకరమైన పనులన్నీ విడిచిపెట్టి ప్రభు పాదాల దగ్గర నా జీవితాన్ని పెట్టడం ద్వారా ఈరోజు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈరోజు అట్టి ఆశీర్వాదాలు మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. ధైర్యంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు కోసం బ్రతకండి. గాడ్ బ్లెస్ యూ.